పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లాగే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గీగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గీగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము.